క్లియర్ అన్న. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. చూడండి ఇక్కడ ఇది సేమ్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లమ్ సేమ్ ఉంటుంది. ఇది ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి అక్కడ 2n ఉంటుంది, ఇక్కడ n ఉంటుంది. క్లాస్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే, వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్న, క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏంటి ఇక్కడ 1 + i⁴n. ఓకేనా, మనం ఫస్ట్ n తీసేసి ఇక్కడ మనం జనరల్ గా మాడ్యులస్ ఫామ్ లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, పోలార్ ఫామ్ లో అన్న కన్వర్ట్ చేద్దాం. అయితే పోలార్ ఫామ్ లో చూద్దాం నాన్న. ఇక్కడ చూడండి దీన్ని ఎలా కంపేర్ చేస్తాం, x + iy. ఓకే, r = అంటే ఏంటి, x² + y² కదా. ఓకే, √1² + 1² అంటే ఎంత, 1 + 1 2. క్లియర్ అంటే ఇప్పుడు √2 అనేది మనకు వచ్చింది. ఏం చేయాలి ఇక్కడ, నేను ఏం చెప్పాను, 1 + i⁴n ఎలా రాసుకోవాలని చెప్పాను, √2 మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √2. వచ్చిన వాల్యూని అంటే వచ్చిన r వాల్యూని ఇలా డివైడ్ చేసుకుంటాం. ⁴n ఉంది కాబట్టి n రాసుకుంటున్నాను. ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం, 1 + i⁴n = √2⁴n. క్లియర్, దీన్ని 1/√2 + i/√2⁴n అని రాసేసాం. ఓకే, చూడండి 1 + i⁴n నేను దీన్ని 2 1/2 అని రాసుకోవచ్చా, 2 1/2. ఓకే, సరే పెద్ద రాసిస్తాను, 2 1/2⁴n. క్లియర్. నౌ చూడండి రూట్ ని మనం 1/2 అని రాసుకుంటున్నాం, నథింగ్ అని ఇక్కడ ఏం చేయట్లేదు. ఓకే, దీన్ని నాన్న డిమోవియస్ అప్లై చేయండి. ఇదేంటి cos θ అంటే ఎంత, π/4 + i sin π/4⁴n. ఓకే, ఇప్పుడు n θ రాసుకోనా, దీన్ని ఎలా రాసుకుంటున్నాను చూడండి, 2 పవర్ n 1 n అంటే n/2. ఓకే, ఇది నాన్న n θ రాసుకుంటున్నాను, cos n π/4 + i sin n π/4. క్లియర్, డన్ అన్న. ఇక్కడ వరకే అయిపోయింది. ఇది మనం ఫస్ట్ అనుకుంటాం. క్లియర్. సెకండ్ వన్ ఏంటి ఇక్కడ, సిమిలర్లీ 1 - i⁴n. ఓకే, ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వదు కదా, క్యాన్సిల్ అవుతూ చేయండి, ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు, యాజ్ యూజువల్ పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ ఏంటన్నా 1 + i ఉంది, ఇక్కడ 1 - i ఉంది, ఓన్లీ మైనస్ అని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ 2 పవర్ n/2 cos n π/4 మైనస్ i sin n π/4. ఇది సెకండ్ వన్. ఓకే, క్వశ్చన్ లో చూడండి రెండు ప్లస్ ఉన్నాయి కదా, అంటే 1 + 2 అన్నమాట. అంటే 1 + i⁴n + 1 - i⁴n. క్లియర్ నానా. చూడండి ఇప్పుడు ఏంటి, 1 + i⁴n వాల్యూ ఎంత వచ్చింది మనకి, 2 పవర్ n/2 cos n π/4 + i sin n π/4. క్లియర్. చూడండి ఇక్కడ ఇదే కదా, ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాస్తున్నాను నాన్న. ఇది ఎంత మనకి, 2 పవర్ n/2 మైనస్ వాల్యూ నాన్న ఇది. ఓకే, cos n π/4 మైనస్ i sin n π/4. క్లియర్, గట్ నాన్న. ఇప్పుడు చూడండి రెండు పవర్ ఏంటి ఇక్కడ, రెండు మనకి ఏంటి ఇక్కడ 2 టర్మ్స్ లో n/2 అనేది కామన్. ఓకే, యాజ్ యూజువల్ రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ ని రాసేస్తున్నాను, n π/4 + i sin n π/4 ప్లస్ ఇక్కడ cos n π/4 మైనస్ i sin n π/4. క్లియర్ నాన్న. దెన్ ఇక్కడ ఏంటి, ఇది ప్లస్ i sin మైనస్ i sin n π/4 అనేది క్యాన్సిల్ అయిపోయింది. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి, 2n/2 ఇంటూ ఎంత, cos ప్లస్ cos ఎంత, 2 cos n π/4. క్లియర్ అన్న. డన్. ఇప్పుడు బేసిస్ సేమ్, పవర్స్ యాడ్ చేయండి, n/2 + 1, ఇది 1 కదా, ఏం లేకపోతే 1. ఓకే, cos n π/4. క్లియర్ నాన్న. డన్. ఇప్పుడు ఇక్కడ చూడండి 2n ఎల్సిఎం తీసుకోండి, ప్లస్ 2 1s 2/2 cos n π/4. క్లియర్ నాన్న. అదే కదా మనం ప్రూవ్ చేయాలి. చూడండి రెండు సేమ్ వచ్చాయా, ఈ విధంగా మనం ప్రాబ్లం ఏం చేయాలన్నమాట. క్లియర్ నాన్న. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. చూడండి ఇక్కడ ఇఫ్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి నాన్న. సిమిలర్ ప్రాబ్లమ్స్ అంటే మనం లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ చేసాం కదా, సిమిలర్ గా ఉంటుంది, బట్ క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఏంటి క్వశ్చన్ చూడగానే ఏదో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అని వదిలేస్తుంటారు. నో, అలా చేయకండి.
చూడండి, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్, అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, దెన్ ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్ అనేది ఇది ప్రూవ్ చేయాలి. చూడండి, లాస్ట్ సిమిలర్ ఆన్సర్ లానే ఉంది. అంటే మనకు ఆల్ఫా బీటా అనేది రూట్స్ అనమాట దీన్ని. ఓకేనా, అసలు రూట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, గివెన్ ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీనికి ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎలా వస్తుంది అంటే మనకు ఆన్సర్ వస్తుందా, 4 అంటే 4 1 జా రాదు, 2 2 జా కూడా రాదు. ఓకేనా, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములా యూస్ చేసి చేద్దాం. చూడండి, ఫార్ములా తెలుసు కదా అందరికి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకేనా, చూడండి, మైనస్ బి అంటే ఎంత నాన్న, -2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి అంటే ఎంత, -2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ac కదా, a అంటే ఎంత నాన్న 1, c అంటే 4 బై 2 into 1. క్లియర్ అయితే, నౌ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఆర్ మైనస్ 2 2 ఎంత నాన్న 4 4 4 జా 16 బై 2. ఓకే, 2 ప్లస్ ఆర్ మైనస్ 4 మైనస్ 16 ఎంత, -12. ఓకే నాన్న, చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్స్ ఇంట్రొడక్షన్ లో చెప్పాను, మైనస్ ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాము, ఐ స్క్వేర్. అంటే మనకి ఇక్కడ ఏంటి, ఐ స్క్వేర్ ఇంటూ 12/2. క్లియర్, ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి నాన్న, దీన్ని చూడండి, 2 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ 12 ని 4 3 అని రాసుకుంటున్నాను. ఎందుకు, కామన్ తీయడానికి నాన్న. ఓకే, 2 ప్లస్ ఆర్ మైనస్ ఐ స్క్వేర్ బయటకు వచ్చేసి ఏమవుతుంది, ఐ అవుతుంది, 4 బయటకు వచ్చేసి ఏమవుతుంది, 2 అవుతుంది. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి, √3/2. ఈ రెండింటిలో నుంచి 2 కామన్ తీయొచ్చా, మిగిలింది ఎంత, 1 ప్లస్ ఆర్ మైనస్ i√3/2. ఈ 2 ఈ 2 క్యాన్సల్, మిగిలింది ఏంటి నాన్న, 1 ప్లస్ ఆర్ మైనస్ i√3. ఓకేనా, అంటే ప్లస్ ఆర్ మైనస్ అంటే 2 వాల్యూస్ కదా, అంటే మనకు 2 రూట్స్ వచ్చేసాయి అనమాట. అంటే ఏంటి నాన్న ఇక్కడ, దేర్ఫోర్ ఇలా రాసుకోండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ i√3, బీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ i√3. దెన్ క్లియర్ గా ఇలా ఆల్ఫా బీటా వాల్యూస్ రాసుకున్నాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ లో LHS లో చూడండి నాన్న, ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n మనం ఇక్కడ రాసుకుందాం. ఆల్ఫా పవర్ n అంటే ఏంటి నాన్న, చూడండి, ఆల్ఫా LHS తీసుకుందాం, బీటా పవర్ n. ఆల్ఫా పవర్ n అంటే ఎంత, 1 ప్లస్ i√3 హోల్ పవర్ n ప్లస్ ప్లస్ ఉంది కదా, ప్లస్ బీటా 1 మైనస్ i√3 హోల్ పవర్ n. ఓకేనా, క్లియర్ కదా నాన్న. అంటే మనకి క్వశ్చన్ ఇప్పుడు అర్థమైంది కదా, మనకు సేమ్ కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది కదా ప్రీవియస్ ప్రాబ్లం లాగా, మనం పోలార్ కన్వర్ట్ చేసేసుకొని డిమోవియస్ అప్లై చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇది ఒక్క టర్మ్ తీసుకుందామా, చూడండి, 1 ప్లస్ i√3 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, x ప్లస్ iy. ఓకే, అంటే ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అంటే ఏంటి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఒక్కొక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేశాక మీకు క్లియర్ గా నెక్స్ట్ ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది నాన్న. ఓకే, √1 స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే √4 ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, 2. క్లియర్, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, 1 ప్లస్ i√3 హోల్ పవర్ n లా రాసుకోవాలి. నేను చెప్పాను కదా, 2 మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. ఓకే, హోల్ పవర్ n. క్లియర్, ఇప్పుడు ఏంటి నాన్న ఇక్కడ 2 పవర్ n ప్లస్ 1/2 ప్లస్ i√3/2 హోల్ పవర్ n. ఇప్పుడు డిమోవియస్ అప్లై చేయండి నాన్న దీనికి, 2 పవర్ n. ఇక్కడ ఏంటి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రావాలి. అంటే ఇక్కడ ఏంటి నాన్న, మనకి కాస్ 60 degrees వస్తుంది, అంటే π/3 ప్లస్ ఐ సైన్ π/3 అని రాసుకుంటాం, హోల్ పవర్. క్లియరా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఏంటి వాల్యూ మనకి, ఇది ఎలా రాసుకోవచ్చు, n థీటాలా రాసుకోవాలి, n కాస్ n π/3 ప్లస్ ఐ సైన్ n π/3. అంటే n వాల్యూ ఏది ఉంటే అది రాసుకోండి, n ఉంటే n యాజ్ ఇట్ ఈస్ గా. ఈ వాల్యూ వచ్చేసి ఏంటి మనకి, 1 ప్లస్ i√3 హోల్ పవర్ n. ఓకే, మనకు నెక్స్ట్ వాల్యూ ఏముంది, 1 మైనస్, అంటే సిమిలర్లీ ఏం రాసుకోవచ్చు, సిమిలర్లీ 1 మైనస్ i√3 హోల్ పవర్ n ఏంటి మన 2 పవర్ n కాస్ n π/3 ప్లస్ ఉన్న దగ్గర మైనస్ రాసుకోవాలి, మైనస్ ఐ సైన్
n π/3. ఓకే, ఇది ఫస్ట్ అనుకోండి, ఇది సెకండ్ అనుకోండి. ఓకేనా, రెండు యాడ్ చేద్దాం. చూడండి, ఇది రబ్ చేస్తాను. ఇప్పుడు ఇది రెండు యాడ్ చేయాలి. చూడండి, ఆల్ఫా పవర్ n బీటా పవర్ n వాల్యూసే కదా, ఇది రెండు యాడ్ చేయాలి. అంటే ఏమొస్తుంది చూడండి, 1 + i√3 హోల్ పవర్ n ప్లస్ 1 - i√3 హోల్ పవర్ n. ఓకే, ఈజ్ ఈక్వల్ టు చూడండి అన్న 2 పవర్ n cos n π/3 ప్లస్ i sin n π/3. ఓకే, ప్లస్ ఇదేంటి నాన్న 1 - i హోల్ పవర్ 1 - i√3 హోల్ పవర్ n వాల్యూ ఎంత వచ్చేసింది మనకి 2 పవర్ n n π/3 మైనస్ i sin n π/3. క్లియర్ నాన్న? ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు? సిమిలర్ గా ఉంది లాస్ట్ ప్రాబ్లమ్స్ లానే. ఓకేనా, 2 పవర్ n చూడండి cos n π/3, 2 పవర్ n కామన్ తీస్తున్నాను, ప్లస్ i sin n π/3 ప్లస్ cos n π/3 మైనస్ i sin n π/3. క్లియర్ అన్న? ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయింది. రిమైనింగ్ ఏంటి 2 పవర్ n ఇంటూ కాస్ ప్లస్ కాస్ ఎంత 2 cos n π/3. ఓకే, బేసెస్ సేమ్, పవర్స్ యాడ్ చేయండి. 2n + 1 cos n π/3 అంటే మనకి ఇక్కడ చూడండి RHS వచ్చిందా? ఇలానే క్లియర్ గా ఫైండ్ అవుట్ చేయాలి. అన్ని సిమిలర్ గా ఉంటాయి నాన్న. ఆల్మోస్ట్ 3 to 4 ప్రాబ్లమ్స్ మనకి ఇలానే ఉంటాయి, రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే డన్, అర్థమైందని అనుకుంటున్నాను బేటా. ఇఫ్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే స్టూడెంట్స్, చూడండి ఇక్కడ ఇది ఇంకో డిఫరెంట్ ప్రాబ్లం నాన్న. సేమ్ అంటే మనకి ఇక్కడ కూడా కాంప్లెక్స్ నంబరే ఇచ్చారు. చూడండి 1 + cos θ ప్లస్ i sin θ కాంప్లెక్స్ నంబర్ లోనే ఉంది, కాకపోతే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసే ముందు నేను ఒక ఫార్ములాస్ చెప్తానన్నా, ఒక 2 ఫార్ములాస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏం ఫార్ములాస్ అంటే 1 + cos θ అంటే 2 cos² θ/2, sin θ అంటే మనకు తెలుసు కదా 2 sin θ/2 cos θ/2 అనే ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మధ్యలో యూస్ చేస్తాను ఈ ఫార్ములాస్, మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ రాకుండా నేను ముందే ఇచ్చేస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి అన్న, ఫస్ట్ సేమ్ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగానే అక్కడ కాంప్లెక్స్ నెంబర్ని సపరేట్ గా తీసుకొని చేసాం కదా, ఇక్కడ కూడా మనం అలానే తీసుకొని చేయాలి. చూడండి అన్న, ఫస్ట్ మనం ఈ టర్మ్ ని నేను కన్సిడర్ చేస్తున్నాను. 1 + cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n ఇజ్ ఈక్వల్ టు చూడండి 1 + cos θ అంటే ఏమని చెప్పాను 2 cos² θ/2 ప్లస్ i sin θ అంటే ఎంత 2 sin θ/2 cos θ/2 అని చెప్పి రాస్తున్నాను. నథింగ్, ఇక్కడ ఇంకేం చేయట్లేను. ఇక్కడ చూడండి అన్న, ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు 2 కామన్ తీయొచ్చు. cos θ ఉంది, ఇక్కడ cos θ ఉంది, రెండు cos θ కూడా కామన్ తీయొచ్చు కదా. అంటే 2 cos θ/2 అనేది నేను కామన్ తీస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి నాన్న cos θ/2 ప్లస్ i 2/2 తీసేసాను, cos θ కూడా తీసేసాను. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి sin θ/2 హోల్ పవర్ n. ఇప్పుడు నేను ఈ పవర్ అనేది ఈ టోటల్ పవర్ n అనేది రెండు టూ టర్మ్స్ కి ఉంది కాబట్టి నేను దీనిలో రాస్తాను 2 పవర్ n cos పవర్ n θ/2. ఇది నేను యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని నేను ఇలా రాస్తున్నాను cos n θ/2 ప్లస్ i sin n θ/2. క్లియర్ నాన్న? ఇది ఫస్ట్ టర్మ్ అయిపోయింది కదా, ఇది 1 అనుకుంటున్నాను. ఓకే, నౌ ఇప్పుడు చూడండి సెకండ్ టర్మ్ సేమ్ ఉంది. చూడండి 1 + cos θ మైనస్ అని ఉంది, సిమిలర్లీ అని చెప్పి రాసేసేయచ్చు. సిమిలర్లీ ఏంటి నాన్న 1 + cos θ మైనస్ i sin θ హోల్ పవర్ n అనేది వాల్యూ ఏంటి నాన్న సేమ్ కదా 2 పవర్ n cos పవర్ 2 పవర్ n cos పవర్ n θ/2 ఇంటూ ఏముంది నాన్న ఇక్కడ cos n θ/2 ఉంది కదా, cos n θ/2 మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఓన్లీ మైనస్ చేంజ్ చేయాలి. మైనస్ i sin n θ/2. క్లియర్ నాన్న? దెన్ ఇది సెకండ్ వన్ అనుకున్నాం, సేమ్ లైక్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇప్పుడు 1 ప్లస్ మైనసా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 1 + 2 అంటే ఇదే కదా. అంటే ఏంటి 1 + cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n ప్లస్ ఏంటి నాన్న
1 minus cos theta, sorry, 1 plus cos theta minus I sin theta whole power n వాల్యూస్. ఏంటి ఇక్కడ మనం రాసుకుందాం. ఏం లేదు, క్వశ్చన్ నేను ఇక్కడ రాస్తాను అంతే. ఈ టోటల్ వాల్యూ నేను ఇక్కడ రాస్తున్నాను దీని ప్లేస్ లో. 2 power n cos power n theta by 2 into cos n theta by 2 plus I sin n theta by 2. ఈ టోటల్ వాల్యూ వచ్చేసి ఈ టర్మ్. మిడిల్ లో ప్లస్ ఉంది, ప్లస్ రాస్తున్నాను. ఈ వాల్యూ ఏంటి నాన్న మనకి? 2 power n cos power n theta by 2 cos n theta by 2 minus I sin n theta by 2. క్లియర్? ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు? సిమిలర్ గా ఉంది కదా, 2 power n ఈ టర్మ్ ఉంది, ఈ టర్మ్. ఓకే చూడండి, cos n theta by 2 కామన్ తీసేసాం. లెఫ్ట్ టర్మ్ ఏంటి? cos n theta by 2 plus I sin n theta by 2. మిడిల్ లో ప్లస్ ఉంది కదా, cos n theta by 2 minus I sin n theta by 2. క్లియర్ అన్న? ఏంటి ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి. లెఫ్ట్ టర్మ్ ఏంటి? 2 power n cos power n theta by 2 cos ఎంత? 2 cos n theta by 2. క్లియర్ అన్న? ఇక్కడ చూడ రెండు అన్ని మల్టిప్లికేషన్ లోనే ఉన్నాయి. ఇదేంటి? బేసిస్ ఆర్ సేమ్, పవర్స్ సేమ్ అవుతాయి, యాడ్ అవుతాయి, ప్లస్ 1. ఓకే, ఇంకోటి ఏంటన్నా? n theta by 2 cos n theta by 2. క్లియర్ నాన్న? అర్థమైందా? చూడండి ఇక్కడ. డన్. ఓకేనా? చూడండి సేమ్ ఆన్సర్ వచ్చేసింది కదా మనకు. 2 power n plus 1 cos power n theta by 2 cos n theta by 2. ఓకే, అండ్ మీరు అడగొచ్చు, మేడం ఇక్కడ కూడా రెండు కాస్ సేమ్ ఉన్నాయి కదా అని చెప్పి. ఇది పవర్ నాన్న, ఇది n అనేది మనకు పవర్ లో ఉంది, ఇదేమో ఇక్కడ పక్కన ఉంది, రెండు అలా యాడ్ అవ్వవు అనమాట. ఓకే, అంటే టోటల్ టర్మ్ ని మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి మనకి వాల్యూ అలా యాడ్ అవ్వదు. ఓకే, ఇది మనకి LHS, సారీ RHS అనమాట. క్లియర్ కదా?